ఇంతకుముందే రా టాక్స్ విత్ వీకే మంచి మంచి పాడ్కాస్ట్ చేస్తాడు. అలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి బిజినెస్ చేసే వాళ్ళకి, అంటే సక్సెస్ అయిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తారు అన్నట్టు. ఎలా స్టార్ట్ చేసారు, ఎంత గ్రోత్ ఎలా వచ్చింది, లైక్ ఎంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు, ఎంత కష్టపడితే అయ్యారు అనేది. అంటే ఎవ్వరు కూడా ఇలా పెట్టంగా అలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఫెయిల్యూర్స్, స్ట్రగుల్స్, చాలా కష్టపడితే ఈ పొజిషన్కి వచ్చారు. బట్ వాళ్ళ మాట్లాడితే ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత కసి ఉందంటే ఒక బిజినెస్ చేసేవాళ్ళ దాంట్లో ఏంటంటే అంత ఈజీగా ఎవరు సక్సెస్ కాలేదు. సో ఎవరు సక్సెస్ కాలేదు అంత ఈజీ. అంటే ఐ మీన్ ఫెయిల్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ ఇలాంటివి ఉన్నాయి అన్నట్టు. ఎంత కష్టపడ్డారో వాళ్ళకి ఏంటంటే ముందే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇది ఎట్లా చేసి చూపించాలి. అట్లా చేసినప్పుడు ఫెయిల్ అయినావు, నువ్వు ఇట్లా అయినావు, నీకు ముందే చెప్పిన ఇట్లా మీకు సెట్ కావు, అది ఇది అని ఎగతాళి చేసారు, చాలామంది డిస్కరేజ్ చేశారు. ఇట్లా అంటే చాలా జరిగినాయి. అయినా కూడా వెనకడుగు వేయలేదు, ఎలా అయినా సరే సాధించి తీరాలి ఒక కసి మీదతో చేసారు. అంటే వాళ్ళ మాటలు వింటుంటే అర్థమైంది. అంటే మనకు టైం పడుతుంది, చాలా టైం పడుతుంది ఫిక్స్ అవ్వడానికి. కానీ మనం అనుకున్నది ఏందో అది చేసుకుంటూ పోవాలి. మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇదేనమ్మా, ఇది ఏది ఇంకెప్పుడు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయో, డబ్బులు ఇంకా ఫాస్ట్గా రావాలి, మన ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా తీరాలి, ఇవే చేసుకుంటూ వస్తుంటే అయ్యేటట్లేదు, బిజినెస్ సెట్ అయితే లేదు అని చాలామంది బాధపడేది. అది ఇది ఇంకెప్పుడు సెట్ అవుతుందో, ఇదే ప్రాబ్లమ్స్, ఇదే తలకాయ నొప్పులు ఉన్నాయి, ఇది వదిలేసి వేరే ఈ జాబ్ అని వేసుకున్నా అయిపోయింది, ఈ బిజినెస్ వదిలేసి వేరేదైనా వేసుకున్నా అయిపోయింది. వస్తాయి, గ్యారంటీ వస్తాయి, కానీ టైం పడుతుంది, అంత ఈజీగా ఏది రాదన్నట్టు. బట్ మనం మాత్రం దాని మీద స్టిక్ అయి ఉంటే, అదే వేసుకుంటూ ఉంటే ఏదో రోజు సక్సెస్ అవుతుంది. కానీ ఆ ఓపిక అనేది ఉండాలి. మళ్ళీ ఇవన్నీ ఫేస్ చేసుకుని టెన్షన్స్ ఇవన్నీ వాటిని ఫేస్ చేసుకుంటూ మనం అనుకునేదంతా సాధించుకోవాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. కానీ ఇప్పట్లో అంత పేషెన్స్ ఎవరికి లేదు అంటూ ఉంటుంది. బట్ ఏంటంటే మనకున్న ఈ ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్కి అందుకే డ్రాప్ అవుట్ అయ్యేది కూడా అందుకే. ఎందుకు ఇంత రిస్క్ చేసుకొని ఇంత లాస్ పెట్టుకొని కూడా రన్ చేయడం అవసరం? ఏదో జాబ్ చేసుకుంటున్నా, లేకపోతే ఏదైనా పెట్టుకుంటున్నా, డబ్బులు మిగిలితే ఒకటి ఉంటుంది అన్నట్టు. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనకి ఎంత ఓపికతో వర్క్ చేస్తే ఎంత గట్టి రిజల్ట్ ఉంటుంది. స్టార్టింగ్లో కష్టాల బాధలు మనం తట్టుకోగలితేనే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. చూద్దాం.